వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ జిల్లా మొత్తం మహిళా సోదరి మళ్ళందరూ మహిళా కమిటీలు అన్నీ కూడా ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. కమిటీల పరంగానే రావటం జరిగింది. ఇంకా అందరూ పిలుపునిచ్చి గట్టిగా పిలిస్తే మహిళలందరూ వచ్చి ఈ దారుణమైన సంఘటనని మరి ఖండించే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మా కమిటీ అంతా కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత గారు, అదేవిధంగా కాకినాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా టౌన్ కాకినాడ అర్బన్ నియోజకవర్గ అధ్యక్షురాలు శివప్రసన్న గారు, అదేవిధంగా దీప్తి గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు జమ్మలమడక నాగమణి గారు, ఇంకా వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న సోదరిమణులు, జగనన్న అభిమానులు సోదరిమణులు అందరూ ఈరోజు వచ్చి మా నిరసనని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలకి కలెక్టర్లకి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, అధికారులకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ వారు ఏమైనాయో తెలియదు. అందుకే ఇదే రాజ్యాంగం, నీ జీవితాన్నే త్యాగం చేసి, మీ జీవితం మొత్తం ఈ దేశం కోసం త్యాగం చేసి, ఈ దేశం ఎలా నడవాలో ఒక రాజ్యాంగాన్ని రాసి మాకు అందిస్తే 75 సంవత్సరాల తర్వాత కూడా మేము ఎలా ఉన్నా చూడు అంబేద్కర్ అని చెప్పి ఆయనకే మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి క్రానలాజికల్గా జూన్ నెల నుంచి కనుక చూసుకున్నట్లయితే సుమారు 57 సంఘటనలు ఈరోజు 3 సంవత్సరాలు, 1 సంవత్సరం, 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు, పార్టీ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని అనకుండా మహిళల మీద ఏ రకంగా దాడులు చేయాలో, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, అదేవిధంగా ఆత్మహత్యలు చేసే విధంగా ఏ విధంగా ఇల్ట్రీట్ చేశారు, ఏ విధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేనా శాంతి భద్రత పరిరక్షణ? ఇదేనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న విధానం? మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా, ఎక్కడ చూసినా తప్పుడు కేసులు. ఒక వ్యక్తి మీద ఏదైనా ఆరోపణ వస్తే ఆ వ్యక్తి మీద 50 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు పడ్డాం. ఇదేనా భారత రాజ్యాంగం నడిచే విధానం? ఇదేనా పోలీసు విధానం? ఇదేనా మహిళల మీద జరుగుతూ ఉంటే మహిళా కమిషన్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ రివ్యూ మీటింగ్లు ఏం చేస్తున్నాయి? క్రైమ్ మీటింగ్లు ఏం చేస్తున్నాయి? మనుషులు మాయమైపోతారు, కనపడరు. హత్యలు జరిగిపోతాయి, దాని మీద ఏమి యాక్షన్ ఉండదు. కేవలం నామమాత్రంగా ఎఫ్ఐఆర్లు వేసామని, ఎవరినో అరెస్ట్ చేసామనే విధానమే తప్ప ఇప్పటికి దీని మీద చర్యలు తీసుకున్నట్టుగా ఖచ్చితంగా ఇదిగో మేము ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎవరు చెప్పగలుగుతున్నారు? సాక్షాత్తు మా మహిళా మంత్రి గారే హోంశాఖను నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి రివ్యూ నిర్వహించండి. ప్రత్యేకంగా పిల్లల కోసం, ప్రత్యేకంగా మహిళల కోసం అత్యాచారాల మీద, చిన్నారుల హత్యల మీద, మానభంగాల మీద, ఇల్ట్రీట్ మీద, దీని మీద మీరు మహిళా కమిషన్ పిలవండి. అలాగే మొత్తం యంత్రాంగాన్ని పిలవండి, ఇంటెలిజెన్స్ని పిలవండి, మీ శాఖలన్నింటినీ పిలవండి. అందరినీ పిలిచి ఏం జరుగుతుంది అనేది కనుక మీరు ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేయకపోతే ఇదే విధానం నడుస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? భయపడుతున్నారు అందరూ. ఏం మాట్లాడితే పోలీస్ స్టేషన్లో ఏం కేసు కడతారో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఏదన్నా వచ్చి మాట్లాడితే ఎవరి మీద ఏ కేసు కడతారో ఒక కేసు కూడా కాదు, 10, 20, 30 ఒక జిల్లాలో కూడా కాదు. ఒక జిల్లాలో పోలీస్ స్టేషన్లో పోనీ 5-6 పోలీస్ స్టేషన్లో కాదు. ఇక్కడ కేసు కడితే మళ్ళీ అనంతపురంలో కేసు రమ్మంటారు, అక్కడి నుంచి వచ్చేటప్పటికి విజయనగరం వాళ్ళు రమ్మంటారు, ఇక్కడ నుంచి వస్తే గుంటూరు వాళ్ళు రమ్మంటున్నారు. ఇలా మా కార్యకర్తలు కూడా చాలామంది సోషల్ మీడియాని ఏదో ఒక వంక పెట్టి కేసులు పెట్టే విధానం ఉంది. వీటన్నిటినీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆయన హయాంలో, ఆయన నాయకత్వంలో మహిళలకి గౌరవం దక్కింది, మహిళలకి ప్రాధాన్యత దక్కింది. రాజకీయంగా, ఆర్థికంగా, సంక్షేమ పథకాలు, విద్యలో అన్నింటిలో కూడా మహిళలకి సమాన భాగం ఇచ్చారు. దేశ చరిత్రలోనూ ఇవ్వనంతగా నామినేటెడ్ పదవుల్లో కూడా 50% అబోవ్ మహిళలకి ఇచ్చి గౌరవించారు. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది వెళ్తే ఆయన ఒకటి ఒక చట్టం తేవాలని ప్రయత్నం చేశారు. ఆయన దిశా చట్టం తేవాలని ప్రయత్నం చేశారు. ఆయన
ఆ చట్టం పరిధిలో అనేక ఆంక్షలు ఉన్నాయి, మనకందరికీ తెలుసు. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మరి అమెండ్మెంట్ అవ్వాలి అంటే అనేక ఆంక్షలు, అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి. 21 రోజుల్లో పూర్తిగా శిక్ష పడే విధంగా విచారణ పూర్తి చేయాలని చెప్పి ఆయన చాలా సంకల్పించారు. ఆ బిల్లు కూడా ఇప్పుడు కేంద్రంలో ఉంది. మీకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశ బిల్లుని పాస్ చేసే విధంగా మీరు ప్రయత్నించండి. న్యాయశాఖ మంత్రి గారు, మరి హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతున్నా, దిశ చట్టం అమలయ్యే విధంగా, దిశ చట్టం పాస్ అయ్యే విధంగా కేంద్రంలో మీరు ఒత్తిడి తెచ్చి ఆ చట్టం పాస్ అయ్యేలా చేయండి. అలా చేసినట్లయితే మహిళలకి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది, కొంచెం భయం అనేది ఉంటుంది. మేమంతా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మహిళల యొక్క శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి. చిన్నపిల్లల జీవితాలతో, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే కేంద్రం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, 0 FIR నోట్ చేయమంటే వచ్చి కంప్లైంట్ ఇచ్చి 6 రోజులు 7 రోజులు పిల్ల కోసం ఏడ్చి ఇంటి ముందు పిల్ల శవం అయితే వెళ్తే ఇంకేం రక్షణ ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.